మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా బాహుబలి రైటర్ ని రంగంలోకి దింపుతున్నాడు. నిజానికి తనని రైటర్ అనే కంటే షూటర్ అంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక్కో మాట తూటాల కాదు మిస్సైల్లా పేలుతోంది. ఇప్పటి వరకు డ్రాగన్ మూవీలో చాలా డైలాగ్స్ పేలాయి. కథ కథనాలు కొంత మారినా ఎక్కువ శాతం యాక్షన్ సీక్వెన్స్లే తీశారు. కానీ ఇప్పుడు అసలు సీసలు డైలాగ్స్ డైనమైట్లా పేలపోతున్నాయి. అందుకోసం బాహుబలి రైటర్ ని ల్యాండ్ చేశారు. ల్యాండ్ మైన్లు పేల్చేందుకు దేవకట్టాన్ని తీసుకొచ్చేశారు. అంటే డ్రాగన్ ఎంత పాన్ వరల్డ్ మూవీగా వస్తున్నా తన లోకల్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారా? తెలుగు మాటలను తూటాలుగా మార్చుకోవాలనుకోవడం వెనుక ఎన్టీఆర్ తెలుగు ఫ్యాన్స్ మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధే కారణమా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు పడాల్సిన పాత్ర పడితే పాత్రతోనే కాదు పర్ఫార్మెన్స్ తో కూడా ఆడుకుంటాడు. మామూలుగానే మాటల్ని తూటాల్లా పీల్చే తన కోసం పెన్ను గన్లా వాడే రైటర్ దొరికితే ఇక వెండి తెర మీద విధ్వంసమే. అదే డ్రాగన్ విషయంలో జరగబోతోంది. డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ బాహుబలి రైటర్ ను రంగంలోకి దింపుతున్నాడు. ఆల్రెడీ 40% షూటింగ్ అయింది. ఇప్పుడు బాహుబలి రైటర్ సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటనే డౌట్ రావడం సహజం. అయితే డ్రాగన్ మూవీ మొత్తం డైలాగ్స్ ఎప్పుడో రెడీ, కానీ కొన్ని సీన్స్కు మాత్రం బాహుబలి పెన్ని గన్లా వాడబోతున్నారు. అలా మాటల తూటాలు రెడీ చేసేందుకు సీన్లోకి వస్తున్నాడు దేవకట్ట. ప్రస్థానం రిపబ్లిక్తో పబ్లిక్కు మాటల కిక్కిచ్చిన మోడర్న్ రైటర్ దేవకట్ట. ఎందుకంటే త్రివిక్రమ్ మాటలతో ఎప్పుడో మాయ చేశాడు. పూరి జగన్నాథ్ అయితే మాటలను ఎప్పుడో తూటాల్లా వాడేశాడు. కాబట్టి కొత్త తరం రైటర్స్ ఏం చేసినా వీళ్ళలా ఎదగలేరనుకున్న టైంలో ప్రస్థానం వచ్చింది. అదేం అంత బ్లాక్ బస్టర్ కాకున్నా అందులో ప్రతి మాట ఇప్పటికీ తూటాల రీసౌండ్ చేస్తూనే ఉంటుంది. ఆ గౌరవం మీదే బాహుబలి మొదటి భాగంలో ఒక సీన్ డైలాగ్స్ ని దేవకట్టతో రాయించాడు రాజమౌళి. బాహుబలి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో యుద్ధం సీక్వెన్స్ లో ప్రభాస్ ఇచ్చే ఇన్స్పైరింగ్ స్పీచ్ రాసింది దేవకట్టనే. అలాంటి తను వారణాసి మూవీ కూడా కొన్ని మాటల తూటాలు సప్లై చేశాడు. ఇప్పుడు డ్రాగన్ మంత్ వచ్చింది అంటున్నారు. అందుకే దేవకట్టతో కొన్ని స్పెషల్ సీన్స్ లో డైలాగ్స్ రాసే బాధ్యత దేవకట్టకు అప్పచెప్పారట. నిజానికి డ్రాగన్ పాన్ ఏషియా పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది. దేవకట్ట తెలుగు డైలాగ్స్ రాస్తే తెలుగు వాళ్లకే పూనకాలు వస్తాయి. అంతేకాని అవే డైలాగ్స్ మరో భాష ప్రేక్షకులకు అర్థం కావు. వాటిని డబ్బింగ్ పనులు చూసే బ్యాచ్ ఎంతగా మిగతా భాషల్లో రాసినా దేవకట్టకి అక్కడొస్తుందనలే. అయినా దేవకట్టాని రంగంలోకి ఎందుకు దింపారు? డ్రాగన్ ఎంత పాన్ వరల్డ్ మూవీ అయినా ఎన్టీఆర్ తన తెలుగు ఫ్యాన్స్ ను ఎన్నటికీ వదిలేయడు అనేందుకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత పాన్ వరల్డ్ మార్కెట్ కోసం డ్రాగన్ ను తీస్తున్నా తన మొదటి ఫ్యాన్ బేస్ అయిన తెలుగు అభిమానుల కోసం, వాళ్ల కిక్కు కోసమే ఇలా దేవకట్ట డైలాగ్స్ తో డ్రాగన్ కు ఎక్స్ట్రా మాస్ డోస్ పెంచే ప్రయత్నం జరుగుతున్నట్టుంది.